జరగబోయే వరల్డ్ కప్ లో ఓపెనింగ్ గా ఆడుతున్న సంజు శాంసన్ టీమిండియా జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఓపెనింగ్ లో అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయబోతున్నాడని కన్ఫర్మ్ అయిపోయింది. రీసెంట్ గా డివై పాటిల్లో జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వార్మప్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ పవర్ ప్లే లో 2 4లు 7 భారీ 6లతో కేవలం 20 బంతుల్లో 53 పరుగులు చేసుకుని రిటైర్డ్ అయ్యాడు. ఇషాన్ కిషన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ సంజు శాంసన్ యొక్క పొజిషన్ ని దక్కించుకోవడానికి సహాయపడింది. మొన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 5 మ్యాచ్ సిరీస్ లో ఇషాన్ కిషన్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ గా 4 సార్లు బ్యాటింగ్ ఆడి ఎంతో అద్భుత రీతిగా 231 స్ట్రైక్ రేట్ తో 53 యావరేజ్ తో 215 పరుగులు చేశాడు. చివరిగా తిరువనంతపురంలో జరిగిన 5వ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఇంకో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇషాన్ కిషన్ 3వ స్థానంలో చేసిన ఈ విధ్వంసమైన బ్యాటింగ్ కి మరియు వార్మప్ మ్యాచ్ లో కోసిన ఊచకోతకి ఈ వరల్డ్ కప్ లో ఇండియాలో తన ఓపెనింగ్ స్థానాన్ని స్థిరపరచుకున్నాడు. సంజు శాంసన్ మరియు ఇషాన్ కిషన్ ఈ ఇద్దరిలో ఏ ఆటగాడు ఇండియాకి ఓపెనింగ్ చేయాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఈ వరల్డ్ కప్ లో జరగబోయే ప్రతి మ్యాచ్ కి 100% ష్యూర్ మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్ కావాలనుకుంటే వెంటనే నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను మరియు ఛానల్ బయోలోనూ ఉంది. వెంటనే జాయిన్ అవ్వండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్ కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.